కర్నూలు జిల్లా దేవనకొండలో ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బస్సును వెంటనే నిలిపివేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు డ్రైవర్ ప్రథమ చికిత్స చేయడంతో వాళ్ళు కోలుకున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ సమస్య తలెత్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు వెంటనే మరో బస్సును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండలో ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, వరలక్ష్మి, నిన్న ఈ యొక్క సంఘటన జరిగింది. అయితే పరిధికి మించి బస్సులో ఎక్కువ మంది విద్యార్థులను ఒకేసారిగా ఎక్కడం వల్ల విద్యార్థుల మధ్య ఊపిరాడక వారు అస్వస్థతకు గురైన పరిస్థితికి చోటు చేసుకుంది. అయితే దేవనకొండ మండలం నుండి ఏదైతే దేవనకొండ హెడ్ క్వార్టర్స్ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలకు సంబంధించి అనేక మంది విద్యార్థులు ప్రతిరోజు స్కూళ్లకు వచ్చి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దేవనకొండ నుంచి గద్దెరాళ్ల, పల్లెదొడ్డి, ఓబులాపురం, జిల్లేడు బుడకల, మాదాపురం లాంటి 7-8 పల్లెటూర్లకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇక్కడ విద్యాభ్యాసం చేస్తుంటారు. అయితే స్కూల్ విడిచిన తర్వాత ఒకే బస్సు ఉండటంతో విద్యార్థులంతా ఒకేసారి ఆ బస్సులో ఎక్కడం వల్ల ఒక్కసారిగా కూడా కిక్కిరిసిపోవడంతో కొంతమంది విద్యార్థులు ఊపిరాడక నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఇదంతా సాయంకాలం జరిగిన పరిస్థితి. అయితే విషయాన్ని కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది బస్సులో ఉన్నటువంటి విద్యార్థులు మొబైళ్లలో షూట్ చేయడం ద్వారా ఈ విషయం బయటపడింది. అయితే పిల్లలు అస్వస్థతకు గురైన విషయాన్ని వెంటనే గమనించినటువంటి కండక్టర్ బస్సును ఆపి వారికి ప్రథమ చికిత్స చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాంతంలో ఆర్టీసీ సంబంధించి బస్సు సర్వీసులను ఏర్పాటు చేయమని చెప్పి ప్రజలు ఎన్నాళ్లుగా కోరుతున్నా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో అనునిత్యం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని అటు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దేవనకొండ ఆర్టీసీ కానీ ఇటు పత్తికొండ సంబంధించి కానీ వీళ్ళంతా కూడా ఈ పత్తికొండ ఆర్టీసీ డిపోను తీసేయడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో బస్ సర్వీసులను తీసేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అరకొర బస్సులు ఉండటం, ఆటోలలో పిల్లలు వెళ్ళలేక బస్సులను ఆశ్రయించడం ద్వారా ఒకే బస్సులో అనేక మంది పిల్లలు ఒకటేసారి 200కు పైగా పిల్లలు ఒకేసారి విద్యార్థులు ఎక్కడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.